జెమ్ సెర్చ్ చేద్దామా? జెమ్ సెర్చ్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ బిట్ బైనరీ సెర్చ్ అండ్ లీనియర్ సెర్చ్. బైనరీ సెర్చ్ లో మిడ్ ఎలిమెంట్ కి లిస్ట్ ని డివైడ్ చేస్తాం. జెమ్ సెర్చ్ లో జెమ్ సైజ్ ఆర్ బ్లాక్ సైజ్ ఫైండ్ చేస్తాం బై క్యాలిక్యులేటింగ్ స్క్వేర్ రూట్ ఆఫ్ లెంత్ ఆఫ్ లిస్ట్. లెంత్ ఆఫ్ లిస్ట్ n అనుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ n అనేది జెమ్ సైజ్ అవుతుంది. ఈ స్టెప్ లో జెమ్ సైజ్ ఎంత వచ్చిందో అన్ని ఎలిమెంట్స్ జెమ్ చేస్తూ ఎలిమెంట్ ని సెర్చ్ చేస్తాం. అరే సార్ట్ అయి ఉంటే జెమ్ సెర్చ్ యూజ్ చేయొచ్చు. ఈ అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 12. జెమ్ సైజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ లెంత్ ఆఫ్ అరే తీసుకుంటాం కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 12 విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ 3. జెమ్ సైజ్ 3 అయింది. ఇప్పుడు ఈ అరేలో 3 ఎలిమెంట్స్ జెమ్ చేస్తూ 15 ని వెతుకుదాం. ఫస్ట్ స్టెప్ లో 3 జెమ్స్ చేసి థర్డ్ ఇండెక్స్ కి వస్తాం. థర్డ్ ఇండెక్స్ లో ఏముంది? 7 ఉంది. 7 ఈక్వల్ టు 15 కాదు, బట్ 7 ఈజ్ లెస్ దాన్ 15 అంటే ఖచ్చితంగా 15 7 తర్వాతనే ఉంటది. ఇప్పుడు సెకండ్ స్టెప్ లో ఇంకో 3 జెమ్స్ చేద్దాం. 6th ఇండెక్స్ కి వచ్చింది. 6th ఇండెక్స్ లో 13 ఉంది వాల్యూ. 13 ఈక్వల్ టు 15 కాదు, బట్ 13 ఈజ్ లెస్ దాన్ 15 సో 13 తర్వాతనే 15 ఉండాలి. ఇప్పుడు థర్డ్ స్టెప్ చేద్దాం. దీంట్లో మళ్ళీ 3 ఎలిమెంట్స్ జెమ్ చేసి 9th ఇండెక్స్ కి వచ్చినాం. 9th ఇండెక్స్ లో ఏముంది? 19 ఉంది. 19 ఈక్వల్ టు 15 కాదు, బట్ 19 ఈజ్ గ్రేటర్ దాన్ 15 అంటే 15 ఖచ్చితంగా 19 తర్వాత ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ మన అరే సార్ట్ అయి ఉంది అసెండింగ్ ఆర్డర్ లో. 15 ఉంటే అది ఖచ్చితంగా ప్రీవియస్ ఇండెక్స్ కి కరెంట్ ఇండెక్స్ కి మధ్యలో ఉండాలి. ప్రీవియస్ ఇండెక్స్ 6, కరెంట్ ఇండెక్స్ 9. వీటి మధ్యలో ఉన్న ఎలిమెంట్స్ ని లీనియర్ సెర్చ్ చేస్తూ 15 ఉందో లేదో చూద్దాం. 6 తర్వాత ఏమొస్తుంది? 7 వస్తుంది. 7th ఇండెక్స్ లో ఏముంది? 15 ఉంది. వి ఫౌండ్ ద ఎలిమెంట్. ఇట్లా జెమ్ సెర్చ్ లో కొంచెం బైనరీ సెర్చ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాము అండ్ లీనియర్ సెర్చ్. జెమ్ సెర్చ్ లీనియర్ సెర్చ్ కంటే తక్కువ టైం తీసుకుంటది, బైనరీ సెర్చ్ కంటే ఎక్కువ టైం తీసుకుంటది. సో బైనరీ సెర్చ్ ఆప్టిమల్ కాబట్టి ఒక లిస్ట్ సార్ట్ అయి ఉండి దాంట్లో ఏదైనా వెతకాలంటే బైనరీ సెర్చ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకు జెమ్ సెర్చ్ లో జెమ్ వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ n తీసుకుంటాం అండ్ దీని టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ n ఎట్లా అయింది? ఇది తెలుసుకోవాలని క్యూరియస్ గా ఉంటే జంప్ అని కమెంట్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ డాక్యుమెంట్ DM చేస్తాం.